ఎంజే మార్కెట్ వద్ద శోభాయాత్ర కన్నుల పండుగ సాగుతోంది. అక్కడ నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, ఎంజే మార్కెట్ దగ్గర పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు ఎన్ని వినాయక ప్రతిమలు నిమజ్జనానికై తరలి వెళ్లాయి? హైదరాబాద్ లో వర్షం అతలాకుతలం చేస్తుంది. ఎక్కడికక్కడ వర్షం పడడంతో చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే వినాయక మండపాలు నుంచి బయటికి వచ్చి వినాయకులు తమ మాతృ వడిలోకి చేరేందుకు ఇప్పుడిప్పుడే తరలి వెళుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక గంట క్రితం వరకు కూడా మోహింజాయ్ మార్కెట్ దగ్గర ఎలాంటి వాతావరణం, ఎలాంటి రద్దీ పరిస్థితి కనిపించలేదు. ఓవైపు వర్షం కావడం, మరోవైపు నిన్న మొన్నే చాలా విగ్రహాలు హుస్సేన్ సాగర్లోకి వెళ్ళిపోవడం వల్ల చాలా విగ్రహాలు, సుమారు 50% విగ్రహాలు మాత్రమే ఇవాళ నిమజ్జనానికి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం మోహింజాయ్ మార్కెట్ దగ్గర ఒక కోలాహలం, ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే కనిపిస్తోంది. అది కూడా మధ్యాహ్నం వరకు వర్షం బాగా ఉండడం వల్ల జనం ఎవ్వరూ బయటికి రాలేని పరిస్థితి. కానీ వర్షం తగ్గడం, కొంత ఎండ వస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే భక్తులందరూ కూడా రోడ్లపైకి వస్తున్నారు. చాలా కలర్ఫుల్గా వివిధ ప్రాంతాల నుంచి మండపాల్లో తీసుకువెళుతున్నటువంటి దృశ్యాలను మనం చాలా చూస్తూ ఉన్నాం. బాలాపూర్ నుంచి మొదలైనటువంటి గణేష శోభాయాత్ర ఇక్కడి నుంచే కొనసాగుతుంది. ఇక మలక్పేట్, దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చేటువంటి మండపాలు కూడా ఇదే కేంద్రంగా ఉంటుంది. ఇక మెహదీపట్నం, నాంపల్లి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాటికి కూడా ఇదే ముఖ్యమైన కూడలి కాబట్టి ఇక్కడి నుంచే హుస్సేన్ సాగర్ కు ప్రతి వినాయకుడు వెళ్ళేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా రమణీయమైనటువంటి దృశ్యాలు మోహింజాయ్ మార్కెట్ దగ్గర కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ పండ్లు, కూరగాయలతో తయారు చేసినటువంటి మండపాలే కానీ, ఇతర వాహనాల్లో వచ్చేటువంటి మండపాలే కానీ చాలా అత్యద్భుతంగా, రమణీయంగా కనిపిస్తోంది. ఈ మండపాలను చూసేందుకు హైదరాబాద్ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులను మనం చూడవచ్చు. చాలా కలర్ఫుల్గా ఈ ప్రాంతం అయితే కనిపిస్తోంది కాబట్టి చాలా రమణీయమైనటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈసారి మధ్యాహ్నం 2 గంటల లోపే ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం కావడం వల్ల ఇంకా చాలా విగ్రహాలు ఇంకా కొంతవరకు మనకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే బాలాపూర్ వినాయకుడు కూడా సుమారు చార్మినార్ ప్రాంతం వరకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకో గంటన్నర సమయంలో మోహింజాయ్ మార్కెట్కు వచ్చే పరిస్థితి. ప్రతి ఏటా కూడా 8 రాత్రి 9 తర్వాతే బాలాపూర్ వినాయకుడు మోహింజాయ్ మార్కెట్కు వచ్చే పరిస్థితి. కానీ ఈసారి పోలీసుల వ్యూహం ఫలించిందనే చెప్పాలి. చాలా తొందరగా నిమజ్జనం చేయాలన్న వ్యూహంతో వాళ్ళ వ్యూహం ఫలించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మోహింజాయ్ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి చూడ ముచ్చటగా ప్రత్యేక అలంకరణతో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలన్నీ కూడా వెళుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆటోల్లో కావచ్చు, భారీగా లారీలు, ఇతరత్ర వాహనాల్లో, ప్రత్యేకంగా అలంకరించినటువంటి వాహనాల్లో వినాయకులు తరలి వెళ్తూ ఉన్నారు. ఎంతో రమణీయమైనటువంటి దృశ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ విగ్రహాలను చూసేందుకు వేలాది సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. అయితే మధ్యాహ్నం వరకు వర్షం ఉండడం వల్ల చాలా మంది రోడ్లకి పైకి రాలేకపోయారు. కానీ ఇప్పుడే వర్షం వెలియడంతో ఈ భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచే వాళ్ళు హుస్సేన్ సాగర్ వైపు తరలి వెళ్ళేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు పోలీసులు కూడా. ఇక్కడ చూడవచ్చు రద్దీ ఎక్కువ అవుతోంది కాబట్టి వాళ్ళను కంట్రోల్ చేసేందుకు రోప్లను కూడా వినియోగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక వాహనాల్లో కూడా భక్తులు కోలాహలం చాలా సందడిగా ఉంది. వాళ్ళు నృత్యాలు చేస్తూ ఆట పాటలతో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళను, ఇక్కడ రోడ్ల పైన ఉండేటువంటి అందరినీ కూడా కదిలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక్కడ చాలా మంది ద్విచక్ర వాహనాల పైన కూడా విగ్రహాలను తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇది మోహింజాయ్ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో.